పెడితే ఇప్పుడు ఇది ఎట్ట తీరుస్తా నువ్వు? అదే కదా. అట్లాగే వీళ్ళది 30,000 పెండింగ్ పెరిగిపోతుంది, బకాయిలు పెరిగిపోతున్నాయి. జగన్ టైంలో 15,000 కోట్లు ఎంతో పెండింగ్ ఉందన్నారు. 15,000 కోట్లు 20,000 కోట్లు ఇప్పుడు ఇంకో 10,000 కోట్లు ఇంకో 15,000 కోట్లకి వెళ్ళిపోయింది మొత్తం కలిపిది. చివరికి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఎంత హ్యాపీ అంటే ఒక 50 లక్షల నుంచి 70-80 లక్షల రూపాయల దాకా తీసుకునేవాళ్ళు క్యాష్ వచ్చేస్తుంది. ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ వెంటనే ఒక నెల 2 నెలల్లో ఈ కాగితాలు వచ్చేస్తాయి, నెలవారీ పెన్షన్ డబ్బులు. కంఫర్టబుల్ గా ఒక ఇల్లు కొనుక్కుని లేదా హ్యాపీగా సెటిల్ అయ్యేవాడు. ఇవాళ రోజున 2 తెలుగు రాష్ట్రాల దరిద్రం ఏంటంటే, మొన్న పాపం ఆయన ఖమ్మం జిల్లాలో ఒక ఎస్ఐ గారు, ఆయనకి 60 లక్షలు రావాలట రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఏడాదిన్నర అయింది. ఆయనకి అనారోగ్యం, వాళ్ళ ఆవిడకి అనారోగ్యం, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు. ఇక్కడేమో 60 లక్షలు రావాలి. చనిపోయాడు ఆయన. అయ్యో, అలాంటి పరిస్థితులు వాళ్ళ ఉద్యోగులకి. ఇంకోటి ఏంటంటే, ఇదివరకటి రోజుల్లో అయితే ఈ సంపాదించుకునేటప్పుడు పిల్లలు వీళ్ళది అయిపోయిన తర్వాత వీళ్ళ లైఫ్ వీళ్ళది బాగుండేది. ఇవాళ రోజున ఏమైపోయింది, డిపెండబుల్ ఎవరు కూడా పోషించే పరిస్థితుల్లో ఉండట్లేదు పిల్లలు. వీళ్ళది వీళ్ళే చూసుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని అడగలేరు. అదొక ఆత్మగౌరవ ఫీలింగ్ ఉంటది. వాళ్ళంతటా వాళ్ళు గమనించిస్తే పర్లేదు.